अस्सलाम वालेकुम, నమస్తే, వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను బంగాళదుంప చిక్కుడుకాయ రొయ్యలండి టమాటా వేసి చేస్తున్నాను కర్రీ. ఇది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా రోజుల తర్వాత కుకింగ్ రెసిపీస్ చేస్తున్నాను, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కర్రీ అండి, బంగాళదుంప కర్రీ. నేను చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ కావాల్సింది చూపిస్తాను చూడండి. టమాటాలు, చిక్కుడుకాయ, బంగాళదుంప, ఇంకొచ్చేసి ఉల్లిపాయలు, పచ్చి రొయ్యలు. తర్వాత ఏమో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇది కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, రాక్ సాల్ట్ వాడతానండి, పింక్ సాల్ట్. నేను ఇది నూనె అండి, ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను నూనె. బాండి బాగా వేడెక్కిన తర్వాత రొయ్యలు కొన్ని వేసుకున్నానండి. అంటే నేను స్టార్టింగ్లో మీకు ఇంగ్రీడియంట్ చూపించినప్పుడు చామదుంపలు కూడా కనిపించినాయి చూడండి. హాఫ్ రొయ్యలు వచ్చేసి ఈ కర్రీలో వేసాను, హాఫ్ రొయ్యలు వచ్చేసి చామదుంపల పులుసులో వేసానండి. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఆ కర్రీ కూడా, చామదుంపల పులుసు కూడా చాలా బాగుంటుందండి అది కూడా. ఇది వచ్చేసి బంగాళదుంప, చిక్కుడుగా, టమాటా అండి, రొయ్యలతో చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేయించాలండి పచ్చి రొయ్యలు వేసి. చాలా రోజుల తర్వాత వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, కొంచెం తడబడుతున్నాను. చూసారు కదా, ఉప్పు వేసేసాను. ఉప్పు పింక్ క్రిస్టల్ ఉప్పు అండి, టాటా వాళ్ళది, చాలా బాగుంది. అది వాడితే హెల్త్కి మంచిదన్నారని వాడుతున్నాను. కొంచెం ఉప్పు వేసిన తర్వాత మసాలా వేసి బాగా వేయించిన 2 మినిట్స్కి ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ అయితే నేను ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నానండి, చామదుంపల పులుసుకి ప్లస్ చిక్కుడుకాయలకు కూడా సరిపోయే విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అన్నీ వేసేయలేదు, నాకు ఎన్ని కావాలో అన్నీ వేసుకున్నాను. మీరు మీ ప్రకారం వేసుకోండి కర్రీ బట్టి. అవి కూడా బాగా వేయించిన తర్వాత ఆ చిన్ని బౌల్తోనే నేను వచ్చేసి కొంచెం వాటర్ వేసాను, మసాలా అడుగంటకుండా. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టేస్తానండి, కొంచెం మగ్గుతుంది. టమాటా కూడా యాడ్ చేశాను చూడండి. హాఫ్ టమాటాయే వేసుకున్నాను, హాఫ్ ఉంచుకున్నాను, ఎందుకంటే నేను పక్క పొయ్యి మీద పులుసు పెట్టాను. ఆ రెసిపీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను, చామదుంపల పులుసు. 2 రెసిపీస్ ఒకేసారి చేశాను పక్కనే, కానీ నేను అప్లోడ్ చేయడం మాత్రం 2 వేరేగా అప్లోడ్ చేస్తాను. నా కిచెన్ చాలా చిన్నదండి, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఆ కెమెరా స్టాండ్కి ఫిట్ చేసిన తర్వాత మొబైల్ పక్క పొయ్యి మీద కూడా చూపించాలంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కాబట్టి కుదరదు. అందుకని 1 by 1 రెసిపీస్ అప్లోడ్ చేస్తాను. ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా వేయించి బంగాళదుంప, చిక్కుడుకాయలు యాడ్ చేసేసుకోవడమేనండి. చేసుకున్న తర్వాత బాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. మూత వేసి ఒక 5 to 7 మినిట్స్ చిన్న మంట మీద మగ్గించాలి. మధ్యలో ఒకసారైనా తిప్పుకోవాలండి, ఎందుకంటే కారం వేసాక అడుగంటూ ఉంటుంది. కొంచెం మగ్గింది, వాటర్ అంతా వచ్చిన వాటర్ కూడా అబ్జర్వ్ అయింది అన్నప్పుడు కొంచెం కరివేపాకు ఆప్షనల్ అండి. నేను జుట్టుకి మంచిది, స్కిన్కి మంచిదని ఒక 4 లీవ్స్ ప్రతి కర్రీలో వేస్తాను. కొత్తిమీర అది వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని, నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించి లైట్గా ఉప్పు వేసుకున్నాను. చక్కగా కలిపేసుకొని మూత వేసి చిన్న మంట మీద, మీడియం కన్నా చిన్న మంట మీద పెట్టుకోవాలండి, ఒక 5 to 7 మినిట్స్. మళ్ళీ నాకు కారం తక్కువ అనిపించింది టేస్ట్ చూసినప్పుడు, అందుకని కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్, 8 మినిట్స్ పట్టింది, 10 మినిట్స్ కాదు, 8 మినిట్స్కి ఇగోండి ఇలా చక్కగా దగ్గరికి అయిపోయింది కర్రీ. టేస్ట్ చూసాను, సూపర్. చూపిస్తున్నాను చూడండి చేత్తో. ఇంకొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసేసి నేను దింపేసానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ తప్పకుండా ట్రై చేయండి, అందరూ వండుకునే విధంగానే, తెలియని వాళ్ళ కోసం ఈజీగా మెథడ్లో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.